హాయ్ అండి. ఈరోజైతే నేను మటన్ కర్రీ వండుతున్నాను. చికెన్‌కైనా, మటన్‌కైనా, ఫ్రాన్స్‌కైనా, పీతలకైనా దేనికైనా సరే నాన్ వెజ్ ఐటెమ్స్ వండేటప్పుడు ఒక ఫార్ములా అయితే ఫాలో అవుతాను. అలాగే వెజ్ కర్రీస్ వండేటప్పుడు ఒక ఫార్ములా అయితే ఫాలో అవుతాను. ఏంటక్కో ఈ ఫార్ములా అని పెద్ద పెద్ద వర్డ్స్ అన్ని వాడుతున్నావు. మ్యాథ్స్‌లో ఏమైనా టాపర్‌వా ఏంటి? అదొకటే తక్కువలేండి. అంత టాపర్‌ని అయితే వంటింట్లో గరిటెందుకు తిప్పుతాను? ఏ ఆఫీస్‌లోనో పెన్ను తిప్పేదాన్ని కదా! సరేలేండి. ఏవేవో అనుకుంటాం అన్నీ అవుతాయా ఏంటి? అదంతా పక్కన పెడితే ఇప్పుడు మటన్ కర్రీ ఏ విధంగా వండాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కింద ఫైర్ పెట్టుకోవాలి. ప్యాన్ లో కాస్త ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొన్ని టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. టమాటా ముక్కలను కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటీ ముక్కలు అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను స్వస్తిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మన కూరకు టేస్ట్ పెంచాలన్నా తగ్గించాలన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. మనం అలాంటిది స్వస్తిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేసామంటే టేస్ట్ మరింతగా పెరుగుతుంది. మేము నాన్ వెజ్ కర్రీస్ ఏ వండినా సరే ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాల్సిందే. ఇంకా పెద్దగా మసాలాలు ఏమి యూస్ చేయము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వాడుతాము. చాలా మంది చికెన్ మసాలా, మటన్ మసాలా ఇలా ఏ కర్రీ వండితే ఆ మసాలాలు వాడుతూ ఉంటారు. మరి మీరు మసాలాలు వాడుతారా వాడరా అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేసేయండి. ఇంకా నేను ఇక్కడ ఉల్లిపాయలు, టమాటీలు బాగా ఫ్రై అయిన తర్వాత కూరకు తగ్గట్టుగా ఉప్పు, కారం అయితే వేసేసుకున్నాను. అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో అయితే మటన్ యాడ్ చేసుకొని మటన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక 6-7 విజిల్ వరకు కూడా కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ రానివ్వాలి. మూత తీసిన తర్వాత వాటర్ కనుక మరీ ఎక్కువ ఉంటే దగ్గరికి మగ్గనివ్వాలి. తర్వాత పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.